అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. డబ్బులు ఊరికే రావు అని బంగారం నగలు అమ్మే గుండు బాస్ అంటాడు కదా. ఆగో గట్లనే దొంగ ఉపాయాలు ఉత్తగానే రావు, బంగారం కోసమే అన్నట్టు చేసిండ్రు. గీ ఇస్తిరి పెట్టెను ఇంటికి తెచ్చుకొని ఓ ఇగురంగల్ల దొంగ. కానీ శతకోటి దొంగ ఉపాయాలకు అనంత కోటి పోలీస్ అపాయాలు అన్నట్టు గుట్టుగా సాగే బంగారం స్మగ్లింగ్ మీద గుండురా ఎత్తేసినట్టు చేసిండ్రు. చూడండి, ఇస్తిరి పెట్టెను ఇప్పుతుంటే ఎట్లా బంగారు బిస్కెట్లు బయట పడుతున్నాయో. మరి పోలీసులకు అనుమానం వచ్చి ఇలా టుక్కున అందుకున్నారా, లేకుంటే ఎవడన్నా కండ్లు మండినోడు కంప్లైంట్ ఇచ్చిందా అనేది మనకు తెలియదు. కానీ ముడతలు పడ్డ బట్టలను సాపి చేసేదానికి బయట దేశం నుంచి ఇస్తిరి పెట్టె తెస్తుంటే ఇప్పి చూసిండ్రట. ఇంకేమున్నది, ఇగో గిట్లా 3 కిలోల 380 గ్రాముల బంగారం బయటపడ్డదట. అంటే 338 తులాల బంగారం అన్నట్టు. ఇంత మంచిగా ఉపాయం చేసిన దొంగలు శంషాబాద్ విమానాశ్రయంలో దొరికిపోయిందట. ఈగురం తక్కువలు ముగ్గురిని అరెస్ట్ చేసి ముద్దుగా చేస్తున్నారట స్టేషన్ల పోలీసులు. ఈ బంగారం విలువ 3.5 కోట్లకి ఎక్కువనే ఉంటది కావచ్చని అంటున్నారు బంగారం రేట్ల గురించి తెలిసినోళ్ళు. పాపం ఎంత బాధపడుతున్నారో ఏమో ఈ బంగారం స్మగ్లింగ్ చేసేటోళ్ళు. కుజర్సేపు అయితే మంచిగుండు, కోటీశ్వర్లం అయిపోయేటోళ్ళం అని ఏడుస్తున్నారు కావచ్చు. పాపం వాళ్ళకు వచ్చిన కష్టము ఇంకెవ్వలకు రావద్దు. కొందరు రాజకీయ లీడర్లు మస్తు తెలుగుగా మాట్లాడడం అనుకుంటారు, కానీ అది తెలివి కాదు, అతి తెలివి అని ప్రజలు మాట్లాడుకుంటారు. ఆ ముచ్చట తీరుగానే ఉన్నది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే సారు కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల ముచ్చట అని అంటారు జనాలు. సరే, జనం ఏమైనా అంటారు అనుకుంటారు, కానీ డైరెక్ట్ గా మనమే సార్ని అడుగుదాం. కడియం సారు, స్పీకర్ సారుకు అసలు ముచ్చట చెప్పకుండా ఏమన్నా దాస్తున్నారా సార్? ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యుడిక్షన్లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కు నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఆ ముచ్చట అందరికి తెలుసు సారు. మీరు స్పీకర్ సార్కు ఏమని రిప్లై ఇవ్వబోతున్నారు అనేది కూడా మా చెవులేస్తే కొద్దిగా కర్ణానందం పొందుతాం కదా సారు. ఇంతకు మీరు ఏ పార్టీలు ఉన్నారో అది కుల్లం చెప్పుండ్రి. నేను ఏ పార్టీలో ఉన్నది అనేది ఇప్పుడు ఆ స్పీకర్ తేల్చాలి కదా. అబ్బా, ఏం నవ్వుతున్నారు సారు. బంగారమ్మ సొంటి నవ్విండ్రు సారు. మీరు ఏ పార్టీలు ఉన్నారు అనేది మీకు తెలియదు, మొత్తం స్పీకర్ సార్కే తెలుసు అని అంటారు, అంతేనా? మీకు ఏం గుర్తులేదా సారు? ఏ పార్టీ గుర్తు మీద పోటీ చేసింది, ఏ పార్టీని గెలుపు కోసం పనిచేసింది, నిన్ను డిప్యూటీ సీఎంను చేసింది ఎవరో తెలియదా సారు అనేది ఏం గుర్తులేదా సారు అని అక్కడున్న విలేకరులు అడిగితే ఏమంటుండో ఈయన. పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అరే పిలిచి పీటేస్తే ఎత్తు ఎక్కువైందని మొత్తుకున్నాడట వెనకటి ఎవలో. మీకు కూడా గట్లనే అయిందా సారు? సరే, మీకు ఎవరు ఏం చేసిండ్రు, మీరు ఎసొంటోళ్లకు ఏం చేసిండ్రు అనేది పక్కకు పెడితే మీరు ఏ పార్టీలు ఉన్నది స్పీకర్ సారే తేల్చాలి అంటున్నారు కదా. మీరు రాజకీయం చేయబట్టి 20-30 ఏళ్ళు అవుతున్నది. అప్పటి నుంచి స్పీకర్ సారే తెలిసిందా ఏ పార్టీలు ఉండాలనో ఏ పార్టీలు ఉండొద్దు అనేది? ఇది ఎక్కడ లాజిక్ లేని జిమ్మిక్ మాటలు సారు. మస్తు తెలివిగా మాట్లాడినా అనుకుంటున్నామేమో కానీ అదంతా అతి తెలివి అని అంటున్నారట మీకు ఓట్లేసి గెలిపించిన స్టేషన్ గన్పూర్ జనాలు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ చెప్పుకుంటాడు కదా, నేను ఒక్క రాజకీయ పార్టీలో ఓనమాలు దిద్దుకొని పైకొచ్చినోని కాదు, మోడీ స్కూల్లో బడి చదువుకున్నా, చంద్రబాబు తాన కాలేజ్ చదివిన, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్తాడు కదా. అయితే అస్సలైన హై స్కూల్ ముచ్చట చెప్పుకుంటలేడట. అదేందో కేటీఆర్ సార్ చెప్తుండి నుండ్రి. నేను మోడీ దగ్గర చదువుకున్నా, ఇక్కడ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా, మధ్యలో చంద్రబాబు కాడ కాలేదు. హై స్కూల్ మన దగ్గర చదివిండు, అది చెప్తలేడు, మనం వెలగొట్టినాం. హై స్కూల్ మన దగ్గర ఫెయిల్ అయ్యిండు, వెలగొట్టినాం. అందుకే అది చెప్పాడు. 2004 నుంచి 2007 దాకా, 2003కి వెళ్ళి 2007 దాకా మన దగ్గర ఇదే స్కూల్లో ఉండే. స్కూల్లో పిల్లగాడు బాగలేడని కేసీఆర్ సార్ వెలగొట్టిండు, వాళ్ళు చేర్చుకున్నారు. టీఆర్ఎస్ అనే హై స్కూల్లో చేరి ఆగమాగం చేసిండట. పంతులు చెప్తే ఈయనని పిల్లగాని తీరుగా తిక్క చేసి పార్టీలో చిక్కులు తీసుకొచ్చిండట. అందుకే ఇట్లయితే బడిలున్న పిల్లలు మొత్తం చెడగొడతాడని
టీసీ ఇచ్చి బయటకు వెళ్ళగొట్టినట్టు చేసిండ్రట. ఆ ముచ్చట మాత్రం ఎక్కడ చెప్తలేడట రేవంత్ రెడ్డి. అంటే ఫెయిల్ అయిన చదువు గురించి చెప్పకుండా పాస్ అయిన వాటి గురించే పదే పదే చెప్తున్నాడట. మరి అప్పటి టీఆర్ఎస్ పార్టీ అని బడిలా ఎన్నెన్ని ఆగం పనులు చేసిండు. కేసీఆర్ అనే హెడ్ మాస్టర్ కు నచ్చని పనులు ఎన్ని చేసి ఆఫీస్ రూమ్ లో అందరితో తిట్లు తిన్నాడు. మొత్తానికి టీసీ ఇచ్చి బయటికి తోలినాం. దాని మీద ఎర్ర పెన్నుతోని షెల్లని విద్యార్థి అని రాసినాం. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారో ఏం పాడో గాని ముఖ్యమంత్రి అయితే కుర్చీలో కూర్చొని గిట్ల ఏలుతున్నాడు అన్నట్టు చెప్తుండు. ఈ మాటలు విన్నాక సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడో చూడాలి. కంత్రిగాళ్ళు కాదు, గజ్జ కంత్రిగాళ్ళు తయారైతున్నారు జగముల. బ్యాంకుల తన కోట్ల కొద్ది అప్పులు తీసుకొని దేశం దాటి కొందరు పోతే ఇగో ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం బీజేపీ లీడర్ కొడుకు విశాల్ సోని అనేటోడు సచ్చినట్టు డ్రామాకు డైరెక్షన్ చేసిండట. ఆ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులల్లో 1,40,00,000 లోన్ తీసుకున్నాడట. తీసుకున్నోడు సచ్చుకుంటా కట్టాల్సిందే కాబట్టి సచ్చినట్టు నాటకం ఆడితే ఏ సిక్కుండదని ప్లాన్ వేసి కారు నదిలో పల్టీలు కొట్టుకుంటా పడ్డట్టు విశాల్ సోని సువిశాలమైన స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేసిండట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కలిసిందనే నదిలో కారును దోసిండట. పోయిండు పోయిండు పోరడు పోయిండు అనే ప్రచారం చేయించి పోలీసులు వచ్చి నదిలో ఎంకులాడేటట్టు చేసిండట. వాళ్ళు వచ్చి క్రేన్లు పెట్టి కారును బయటకు తీసిండట. కానీ పోయిన పోరడు ఏడున్నాడని ఎంత ఎతికినా దొరకలేడట. 10 రోజులైనా జాడాలేదు పత్తలేదట. ఆగో అట్లెట్లా జరుగుతుంది? చచ్చిపోతే శవం నీళ్ళల్లో తేలాలి కదా. ఏమై ఉంటదని ఫోన్ ట్రాక్ చేస్తే మహారాష్ట్రంలో మారుమోగుతున్నదట విశాల్ సోని సెల్ ఫోను. ఓర్ని అక్క, నదిలో మునిగి ముంబైలో ఎట్లా తేలినవరా అని పోలీస్ మర్యాదలతో అడిగితే అప్పుడు బ్యాంక్ అప్పుల ముచ్చట చెప్పిండట. భలే టోనీవ్రా వారి, బతుకున్నా సచ్చినట్టు మంచి స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేసినావు, కానీ రియాక్షన్ మంచిగా చేయలేదు. ఇంత పెద్ద స్కెచ్ చేసినోన్వి సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేస్తే దొరుకుతావని అతి చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినావు విశాల్ సోని అని తీసుకొచ్చి ఇంటోళ్ళకి అప్ప చెప్పిండట. బ్యాంక్ అప్ప ఎగ్గొట్టేదానికి సాగు తెలివితేటలు ఉపయోగించకు, తీసుకున్నందుకు సచ్చుకుంటా గట్టు అని వార్నింగ్ ఇచ్చిండట. చూడండి ఎట్లున్నదో ఒక్కొక్కల ఉపాయాలు. ఎన్ని కొత్త రూల్స్ తెచ్చినా వాటి నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నారు తప్ప పాటించేటోళ్ళు అయితే పల్సగానే అవుతున్నారు. గులాబీ కండువా కప్పుకుంటే బీఆర్ఎస్ కాదు, 3 రంగుల కండువా కప్పుకుంటే కాంగ్రెస్లు ఉన్నట్టు కాదు, కాషాయం కప్పుకుంటే బీజేపీలో చేరికైనట్టు కాదు, ఎర్ర కండువా కప్పుకుంటే కమ్యూనిస్ట్ కాదు. ఇప్పటి నుంచి మరి వాళ్ళు ఏ పార్టీలా ఏ లీడర్ ఉన్నాడు అనేది ఎట్లా తెలవాలంటే అది ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేని కథ ఏతట్టున్నది. ఎందుకు అట్లా అంటున్నాటరా? మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో విలేకరులతోని గిదే ముచ్చట్ని చెప్పిండట. 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 3 రంగుల కండువా కప్పించుకొని కాంగ్రెస్ పార్టీలో షేరికైనరు అన్నట్టు చెప్పుకున్నారు కదా. అప్పుడు దాని మీద బీఆర్ఎస్ పార్టీలు కోర్టుకు పోవుడు, స్పీకర్ కు కోర్టు గడువు పెట్టి వాళ్ళ సంగతి ఏందో చెప్పాల్సిందని ఖరాఖండిగా చెప్పుడుతోని ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల పీకల మీదకి వచ్చింది. వాళ్ళ పదవులు పోతే పార్టీల షేరికైనందుకు పరువు పోతుందని సీఎం ఈ మాటలు మాట్లాడుతున్నాడని అంటుండ్రు చాలా మంది. సరే జరసేపు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిందే నిజం అనుకుందాం. 3 రంగుల కండువా సీఎం సార్ కూడా మెడల్ వేసుకుంటాడు. సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని అనుకోవాలనా, లేకుంటే ఇంకేదైనా పార్టీలో షేరికైంది అనుకోవాలనా? ఏ పార్టీలు ఉన్నోళ్ళు ఆ పార్టీల మీటింగ్లకే రావాలి కదా, అదే పార్టీ ఆఫీసులకు పోవాలి కదా, ఆ పార్టీ పెద్దలు చెప్పిన పని చేయాలి కదా. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు పోతలేరు? ఏదో కోర్టు చిక్కుల నుంచి తప్పించుకునే మాటలు మాట్లాడితే చెల్లుతుంది కావచ్చు, కానీ జనం అన్ని చూస్తున్నారు. సోషల్ మీడియా పెరిగినాక చాలా అప్డేట్ అయినరు. కోర్టులను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడతారు కావచ్చు, కానీ ప్రజా కోర్టు 5 ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది, దాంట్లో సరైన తీర్పు మేమే ఇస్తామని ముచ్చట్లు పెట్టుకుంటున్నారట పల్లెటూరు జనాలు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలదు. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.